మహేదర్ వైబ్స్ అన్న రివ్యూ అయితే అసలు నమ్ముకున్నా మొత్తం ఫేక్ రివ్యూస్. ఆ మహేదర్ వైబ్ యూట్యూబ్ లో వచ్చింది, సినిమా గురించి చెత్తగా ఉందని చెప్పాడు. నేను సినిమా ఇప్పుడు వచ్చి చూసా అన్న, బోర్ కొడుతుందని. పిచ్చగా నచ్చింది అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చంపి వాడేసిండు అన్న కేక. ఆ మహేదర్ అన్నాడు అసలు నెగటివ్ టాక్ ఎందుకు ఇచ్చాడు నాకు అర్థం కాలేదు. కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని పాయింట్స్ ఉంటాయి భయ్య, వేరే లెవెల్ అనిపిస్తుంది. బాగుంది అనిపించింది నిజంగా. చెప్తున్నా ఇంటర్వ్యూలో ఒక సీన్ ఉంటా నిజంగా గూస్ బంప్స్ ఎక్కుతున్నాను నిజంగా. మన మహేదర్ వైబ్ది ఓకే, తను కూడా ఇండస్ట్రీలోనే ఉంటాడు కదా, రివ్యూస్ చెప్తాడని చూసిన. నార్మల్ గా చూస్తే మూవీ కొంచెం వేరేలా చెప్పాడు. సినిమాని ప్రమోట్ చేయాలి కానీ కావాలని డిమోట్ చేయడం అనేది నాకు అసలు నచ్చలే. సో అన్న హరోం హరా, అసలు హరోం హరా అనిపిస్తుంది అన్న. సినిమా మాత్రం చూస్తున్నప్పుడు మాత్రం వచ్చిన గూస్ బంప్స్ ఇప్పటికీ ఫీల్ అవుతున్నా. సినిమా మాత్రం మామూలు లేదన్న, మామూలు అంటే మామూలు కాదు. సుధీర్ అన్నయ్యకి మాస్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అసలు నెక్స్ట్ లెవెల్ అన్న, రగ్గడ్ లుక్, ఆ సీన్స్ కానీ కొన్ని సీన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మెయిన్ గా చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ అన్న చాలా ఫాస్ట్ గా మనకు చాలా అంటే సొల్లు చెప్పకుండా డైరెక్ట్ గా పాయింట్ లోకి తీసుకెళ్లి అసలు సాంగ్ నుంచి ఒక హై అనేది వచ్చేస్తుంది అన్న. అది మన నరాల్లో ఎక్కిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఆ నుంచి ఫస్ట్ హాఫ్ మొత్తం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ లో ఉన్న కొన్ని సీన్స్ ఉంటాయన్న, క్లాక్ టవర్ ఫైట్ సీన్స్ కానీ అసలు కొన్ని మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా తీశారని చెప్పుకోవచ్చు. అండ్ ఆ రాకెట్ లాంచ్ చేసిన ఆ సీన్ మాత్రం మైండ్ పోవాల్సిందే ఆయన. అసలు ఒక రేంజ్ కి తీసుకెళ్లిపోయింది మూవీని మాత్రం. ఎలా స్టార్ట్ చేసి ఎలా ఎండ్ చేయాలనేది ఒక రీతిలో తీసుకెళ్లిపోయింది అని చెప్పుకోవచ్చు. అండ్ నేను నైట్ ఒక రివ్యూ చూసాను మన మహేదర్ వైబ్ది. ఓకే, తను కూడా ఇండస్ట్రీలోనే ఉంటాడు కదా, రివ్యూస్ చెప్తాడని చూసిన. నార్మల్ గా చూస్తే మూవీ కొంచెం వేరేలా చెప్పాడు. అంటే నేను చూసాను పర్సనల్ గా, మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. సో ఇలాంటి తప్పుడు రివ్యూస్ పెట్టడం వల్ల ఎవరికేం వస్తుందో నాకైతే తెలీదు. అంటే వీలైతే ఒక మంచి సినిమాని ప్రమోట్ చేయాలి కానీ కావాలని డిమోట్ చేయడం అనేది నాకు అసలు నచ్చలే. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కొన్ని వాటిని నమ్మకండి, మీరు స్వయంగా వచ్చి సినిమాని చూడండి. సినిమా చూసినంత సేపు నాకు చాలా అంటే చాలా హై వచ్చింది. ఆ సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ గారు మీకు హ్యాట్స్ అవ్వండి బాబు, ఎందుకంటే ఇలాంటి సినిమా తీసుకొస్తున్నారు కాబట్టి నెక్స్ట్ మీ నుంచి ఇంతకంటే మంచి సినిమాలు మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే దీనికి మించిన సినిమాలే మాకు కావాలి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రొడ్యూసర్ గారికి మాత్రం డబ్బులే అని చెప్పుకోవచ్చు. అండ్ మన సుధీర్ బాబు గారు, సో ఎప్పుడో SMS నుంచి ఫాలో అవుతున్నా నేను మాత్రం. సో దీనికి చాలా చేంజ్ ఉంది. సో అనే మీరు దినాభివృద్ధి చెందుతున్నారు. సో మీ యాక్టింగ్ స్కిల్స్ కావచ్చు, మీ మాస్ లుక్స్ కానీ చాలా అంటే చాలా ఆకట్టుకున్నాయి. సో జై సుధీర్ బాబు, జై సినిమా. హాయ్ అండి, హలో నమస్కారం. హరోం హరా, వాట్ ఏ ఫెంటాస్టిక్ మార్బులస్, మైండ్ బ్లోయింగ్ అన్న. నిజంగా పిచ్చెక్కిచ్చే మూవీ నిజంగా అన్న. ఏమైందన్నా మంచి మూవీస్ కావాలన్నా హరోం హరా మంచి మూవీ వచ్చిందన్న. నిజంగా నాకు అనిపిస్తుంది అన్న కొన్నిసార్లు ఆ మహేందర్ వైబ్ అని పిచ్చి లేచింది అన్న. నాకు అర్థం కాదు, ఇంత మంచి మూవీ అని ఇట్లాంటి మూవీని ఎంకరేజ్ చేయాలి కదా. నిజంగా చెప్తున్నా అరటి పండు జాపండు ఇష్టం 100 కోట్లు కొడితే బాగుంది అనిపించింది. నిజంగా చెప్తున్నా ఇంటర్వ్యూలో ఒక సీన్ ఉంటుంది అన్న, నిజంగా గూస్ బంప్స్ ఎక్కుతున్నాను. నిజంగా ఓల్డ్ సీన్స్ గుర్తు వచ్చిన చాలా బాగుంది. ఎంఆర్ఓ సీన్ ఉంటుంది అన్న సినిమాలో, వేరే లెవెల్. నిజంగా ఇటు మసాలా మూవీ ఇటువంటి సినిమాలో మనకు కావాలన్న ఫీలింగ్ మనకు కనిపించింది. చెప్తున్నా అరటి పండు జాపండు సినిమా 100 కోట్లు కొడితే బాగుందన్న ఫీలింగ్ వచ్చింది. జానీ ఎస్ పాప ఏ ముందు పాయ హీరోయిన్ పాప నిజంగా వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు అన్న. చెప్తా ఒక్కటే అనుకుంటున్నా నేనైతే. సినిమా చాలా బాగుంది, ఎలివేషన్ చాలా బాగుంది, బ్యాక్ మ్యూజిక్ చాలా బాగుంది అన్న. లుక్స్ అన్న చాలా బాగా వాడారన్న. అంటే గన్స్ కూడా బాగా వాడారన్న. లైక్ గన్స్ ఎలా వస్తాయి, ఎలా రీచ్ అవుతాయి అనేది బాగా క్లియర్ గా చూపించారు. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, చాలా బాగా అనిపిస్తుంది. ఎంఆర్ఓ సీన్ ఉంటుంది అన్న, ఎంఆర్తో ఫైట్ సీన్ ఉంటుంది, వేరే పిచ్చెక్కిస్తాను నిజంగా. నాకు చాలా బాగుంటుంది. వాషింగ్ పౌడర్ నిర్మా ఈ సినిమా చూడకపోతే మీ కర్మ. నిజంగా ఎక్కువ చెప్తున్నా మహేందర్ నా బొచ్చుతో సామాన్. నిజంగా తను అసలు రివ్యూ చెప్పడం వచ్చా భయ, తను ఇంత మంచి మూవీ భయ, ఇట్లాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి భయ. నిజంగా చాలా బాగుంది అన్న. ఫిఫ్త్ క్లాస్ కుర్రాడు కూడా ఇటు సినిమా అంత వైలెంట్ మారిపోతారు అనమాట. సినిమా చాలా బాగుందండి. ఒక ఫ్యామిలీ ఓరియంట్ మూవీ, చాలా ప్రతి ఒక్కరు బాగా కనెక్ట్ అవుతుంది. నిజం చెప్తున్నా నాకైతే సినిమా చాలా అంటే చాలా నచ్చింది. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ వావ్, జస్ట్ లుకింగ్ ఇది కదా సినిమా అంటే, ఇది కదా అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈ సినిమా హీరో సుధీర్ బాబు నిజంగా చాలా బాగుంటుంది. హీరో ఎలివేషన్ కానీ, హీరో పర్ఫార్మెన్స్ కానీ, హీరో యాక్టింగ్ కానీ చాలా బాగుందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీన్ ఉంటుంది భయ, వేరే లెవెల్. సో నా మైండ్ బ్లో అంటే ఇటువంటి సీన్స్ ఇట్లా కూడా వాడచ్చు అన్న ఫీలింగ్ వచ్చిందన్న. సో లాస్ట్ సీన్ లో ఒక ఎమోషన్ షాట్ ఉంటుంది అన్న, వేరే లెవెల్. నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. నేను డబ్బులు తీసుకోలేదు, చాలా చెప్తాను, చాలా జెన్యున్ మూవీ, చాలా బాగుంది, చాలా మంచి కిక్ ఇచ్చే మంచి మూవీ అని చెప్పుకొచ్చాను. నిజంగా నాకు చాలా నచ్చింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్, నిజంగా చాలా బాగా చేశాడు. సో అన్నకి దండం పెట్టాలి, చాలా మంచి మూవీ వచ్చిందని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. హరోం హరా నిజంగా సుధీర్ బాబు కెరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అని అయితే చెప్పుకోవాలి. దీంట్లో ఆయన లుక్స్ కానీ, ఆ క్యారెక్టరైజేషన్ కానీ చాలా అంటే చాలా ప్లెజెంట్ గా, చాలా హర్రర్ఫుల్ గా ఉంది. నాకైతే ఆయన క్యారెక్టరైజేషన్ ఆ కట్అవుట్ కి ఎంత సూటబుల్ అయిందంటే అంత సూటబుల్ అయింది. ఇందులో చేసిన ఆర్టిస్టులు అంతా చాలా అంటే చాలా చింపేశారని చెప్పాలి. నిజంగా
డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చాలా కష్టపడి సినిమా తీశారని అయితే మనకు క్లియర్గా కనబడుతుంది. ఇంకోటి మా సైడ్ అంటే మా చిత్తూరు సైడ్ సినిమా తీయడం అనేది చాలా హ్యాపీ మేమైతే. ఈగర్లీ ఈ సినిమాలో కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని పాయింట్స్ ఉంటాయి భయ్య, వేరే లెవెల్ అనిపిస్తుంది. అసలు ఎలా అంటే స్లోగా స్టార్ట్ అయ్యి ఒక హై పీక్స్కి తీసుకెళ్లి సినిమాని బ్లాస్ట్ చేశాడు. ఆ ఎంఆర్ఓ సీన్ కానీ ఇంటర్వెల్ బ్యాంకింగ్ ఒక 30 minutes ఆ ఇంటర్వెల్ బ్యాంక్ సీన్స్ కానీ వేరే లెవెల్ అసలు కుమ్మేశారు. అసలు ఇంటర్వెల్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది టెన్షన్గా, ఫైట్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఇవన్నీ వేరే లెవెల్. నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది. ఖచ్చితంగా థియేటర్కి వస్తే మాత్రం మీరు ఒక మంచి సినిమాని చూసాము అనే ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా చేస్తారని నాకు అనిపించింది. బట్ సినిమాకి అయితే కంపల్సరీ రండి, డోంట్ వెయిట్ ఫర్ OTT. థ్యాంక్ యూ. హరం మూవీ చాలా ఎక్సలెంట్ ఉంది భయ్య. సుధీర్ బాబు ఎక్సలెంట్, ఆ క్యారెక్టర్ కానీ ఆ విజువల్స్ కానీ ఆ డాప్ అంటే డైరెక్షన్ కానీ మొత్తం హైలైట్ ఉంది. ఫస్ట్ మనకి బాగా బార్ సీన్ లో మనకి బాగా హైలైట్ గూస్ పంప్ సీన్స్ వస్తాయి. హరం హర టైటిల్ మాత్రం హైలైట్ అనిపిస్తుంది మనకి. గూస్ పంప్ సీన్స్ అయితే ఇంటర్వెల్ బ్యాక్ ఒక 13 minutes అయితే గూస్ పంప్స్ వస్తాయి మనకి. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది భయ్య. ఆ మహీధర్ అన్నాడు అసలు ఎందుకు నెగిటివ్ గా నాకు నెగిటివ్ టాక్ ఎందుకు ఇచ్చాడు నాకు అర్థం కాలేదు. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది భయ్య. కంపల్సరీ వెళ్ళి వాచ్ఫుల్ మూవీ హరం హర మూవీ కంపల్సరీ వెళ్ళి మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ వెళ్ళి కంపల్సరీ వెళ్ళి చూడండి. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది భయ్య, బాగుంది. ఇంకా చెప్పాలంటే మనకి దాంట్లో సీన్స్ హైలైట్ ఉన్నాయి. సుధీర్ బాబు ఫైట్ సీన్స్ కానీ ఆ టాప్ కానీ ఆ డైరెక్షన్ కానీ ఎక్సలెంట్ అనిపించాయి. మూవీ ఎక్సలెంట్ అనిపించింది, బాగుంది భయ్య. కంపల్సరీ వెళ్ళి మీరు చూడండి మూవీ అయితే. అండ్ దాంట్లో మనకి సాంగ్స్ అయితే హైలైట్ అనిపించాయి. సుధీర్ బాబు ఫైట్ సీన్స్ ఒక కొత్తగా మనకి సుధీర్ బాబు కనిపిస్తాడు మనకి. ఆ ఎలివేషన్ సీన్స్ కానీ హైలైట్స్ అనిపించాయి. కట్ సీన్స్ కానీ సీక్వెన్స్ మాత్రం బాగా తీసుకెళ్ళాడు భయ్య, ఎక్సలెంట్ అనిపించింది. మూవీ అయితే కంపల్సరీ వెళ్ళి వాచ్ఫుల్ మూవీ. సుధీర్ బాబు మనకి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఒక హిట్ కొట్టాడు అనిపించింది. అయితే మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది, బాగుంది భయ్య. కంపల్సరీ వెళ్ళి చూడండి, మూవీ అయితే బాగుంది, చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. మాస్ సినిమా ఇది. సుధీర్ బాబు కెరియర్ లో బెస్ట్ మూవీ ఇది. నాకు చాలా బాగా నచ్చింది. మహీధర్ వైబ్స్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే చాలా రాంగ్ గా చెప్పారు. ఇది మాత్రం బెస్ట్ మూవీ. వాళ్ళు సరిగ్గా చూడడం కూడా నాకు తెలీదు. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్ సీన్ ఆ బార్ సీన్ మాత్రం హైలైట్ ఉంది బ్రో. హైలైట్ అంటే హైలైట్ ఉంది. మీరు అందరూ ఖచ్చితంగా వచ్చి చూడండి. క్లైమాక్స్ 40 minutes ఫాదర్ ఎమోషన్ చంపేశారు బ్రో. నా పక్క కూర్చుని అతను ఏడ్చాడు బ్రో. రియల్ గా నిజంగా చాలా బాగుంది బ్రో, చాలా బాగుంది. ఖచ్చితంగా అందరూ వచ్చి చూడండి సినిమా అయితే. చాలా ఓకేనా. చూసా అన్న హరం హర చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇంకా ఫస్ట్ హాఫ్ 20 minutes అయితే భూజ్వంస్ అన్న. ప్రతి ఒక్క సీను సినిమా చూస్తుంటే ప్రతి ఒక్క దగ్గర బోర్ అయితే అనిపించట్లేదు అన్న. ఫైట్ సీన్స్ ఉన్నాయన్న, మైండ్ పోతుందన్న. ఫాదర్ని మిస్ అయ్యే వాళ్ళు, ఫాదర్ ఎమోషన్ ఉంటుంది కదా, అది ఫుల్ఫిల్ అయిపోతుంది అన్న. ఫాదర్ లేని వాళ్ళకైతే ఫాదర్ ఎమోషన్ ప్యాకేజ్ ఉందన్న. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. బీచ్ దగ్గర ఫైట్ ఉంటుంది అన్న, బార్ సీన్ ఉంటుంది అన్న. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అన్న. ఒక్కొక్కటి గూజ్బంప్స్ సీన్స్ ప్యాకేజ్ మొత్తం ప్యాకేజ్ తీసుకుని వచ్చాడన్న. ప్రొడ్యూసర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ, మ్యూజిక్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయితే మంచి కథ ఎంచుకున్నాడు అన్న. ఓవరాల్గా అయితే సినిమా మొత్తం ప్యాకేజ్ సినిమా వచ్చిందన్న. నిజంగా చెప్తున్నా, హరం హర అయితే థియేటర్లో చూడాల్సిన సినిమా అన్న. OTT మిస్ చేసుకోకుండా అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్కి వచ్చి చూడండి అన్న. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కేక్ అన్న. ఫస్ట్ హాఫ్ 20 minutes మాత్రం ఎవరు మిస్ కాకండి అన్న. టికెట్ తీసుకున్న తర్వాత టక్కున వెళ్ళి కూర్చోండి. ఫస్ట్ హాఫ్ 20 minutes మాత్రం రోజులు మిస్ కాకండి. సెకండ్ హాఫ్లో అయితే 3 highlight scenes ఉంటాయి. నేను చెప్పాను, మీరు వచ్చి చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చంపి వాడేసిండు అన్న. కేక ప్రొడ్యూసర్ అయితే మంచి కథ ఎంచుకున్నాడు, సూపర్ అన్న. సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టదన్న. ఆ మహీధర్ వైబ్స్ అన్న నిన్న చూసా అన్న, యూట్యూబ్ లో వచ్చింది. సినిమా గురించి చెత్తగా ఉందని చెప్పాడు. నేను సినిమా ఇప్పుడు వచ్చి చూసా అన్న, బోర్ కొడుతుందని. పిచ్చగా నచ్చింది అన్న. ఫస్ట్ హాఫ్ 20 minutes అయితే గూజ్బంప్స్ వచ్చాయి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ప్రొడ్యూసర్ ఆ కథ ఎంచుకోవడం కానీ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అన్న. సినిమా చూడడం వాళ్ళు అయితే ఖచ్చితంగా వచ్చి చూడాల్సిన సినిమా అన్న. ఫాదర్ ఎమోషన్ అన్న. ఆఫ్టర్ ఆల్ నేను ఏడ్చా అన్నాను, ఎమోషన్ తట్టుకోలేక. అంత ఎమోషన్ చూపించాడన్నా. బీచ్ లో ఫైట్ సీన్ ఉంటదన్నా, నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. దానికి మించినది బార్ సీన్ లో ఉంటదన్నా. చూడడం వాళ్ళు అయితే ప్యాకేజ్ సినిమా అన్న. ఫ్రూట్ మిక్స్ ప్రతి ఒక్కటి ఉందన్న. మిర్చి, మసాలా, కారం అన్ని, ఇంకా ఫ్రూట్ మిక్స్ ప్యాకేజ్ సినిమా వచ్చిందన్న. చూడడం వల్ల అయితే ఖచ్చితంగా వచ్చి చూడండి అన్న. థ్యాంక్ యూ. మంచి సినిమా చూసిన, అదేంటంటే అరోమారా. అంటే నాకు చాలా అంటే ట్రైలర్ చూసిన అన్న. ట్రైలర్ చూసినప్పుడు అబ్బా ఏందబ్బా ఇలా ఉంది, పక్కా ఏదో ఉంది సినిమాలో అనుకున్నా.
సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది, అరే ఎంత మంచి సినిమా ఎప్పుడు చూడలేదు కదా అనిపించింది. అంటే సుధీర్ అన్న కెరీర్ లో నిజంగా చెప్తున్నా కదా, తన పర్ఫార్మెన్స్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు అన్న. ఆ సీన్ అన్న ఒక్కొక్క సీన్, ఆ బార్ సీన్ కానీ, ఆ క్లాక్ టవర్ సీన్ కానీ నిజంగా గూస్ బంప్స్ వచ్చేసినాయి అనమాట. అలా అనిపించింది నాకైతే. వేరే లెవెల్ ఉన్నాయి. నా బీజం ఎవడు కొట్టిండో కానీ మామూలుగా కొట్టలేదు. నిజంగా చెప్తున్నా కదా, ఈ సినిమాలో ఒక మంచి స్టోరీ ఉందన్న. సో మీరు అందరు చూడండి, మీ అందరు చాలా అంటే చాలా చాలా నేర్చుకున్నారు సినిమా వల్ల. నాకైతే సుధీర్ అన్న కెరీర్ లో ఒక బెస్ట్ సినిమా, ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేదు అనేలాగా ఉంది అయితే సినిమా. డైరెక్టర్ గారు మీరైతే థ్యాంక్ యూ సార్. అంటే ఇలాంటి మంచి సినిమా మా అందరు ఆడియన్స్ కి ఇచ్చారు కదా, సో దానికి మేము అందరం హ్యాపీ అంటే హ్యాపీగా ఉంటాము. అంటే నేను ఒక మహేష్ బాబు ఫ్యాన్ గా వచ్చిన అన్న, నిజంగా నా పేరు కూడా మహేషే. సో మహేష్ బాబు ఫ్యాన్ గా నేను వచ్చి సినిమా చూసిన, నాకైతే నిజంగా బాగా నచ్చింది. టు బి ఫ్రాంక్ చెప్పుకోవాలంటే ఎక్కడ బోర్ లేదు, ల్యాగ్ లేదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ అసలు నాకు అరే ఎక్కడ అసలు బయట చూడాలి, ఫోన్ చూడాలని కూడా ఎక్కడ అనిపించలేదు. నేను థియేటర్ లో స్క్రీన్ ని చూస్తూనే ఉన్నా, అంత బాగా నచ్చింది నాకైతే. ఆ క్లైమాక్స్ లో 40 minutes ఉంటుంది అన్న సీను, అమ్మ బాబోయ్ నిజంగా మాస్ 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 అన్ని మాసులు కలిపితే ఆ 40 minutes అన్నమాట. సో అందులో మాస్ ఉంది, ఎమోషన్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ అన్ని ఉన్నాయి అన్న. సో నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ మైదర్ అన్న, అంటే మైదర్ అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు. అంటే ఆ అన్నని నేను ముందు నుంచి ఫాలో అవుతూ వస్తున్నా, కానీ నిన్న అన్న రివ్యూ చూసారే, అన్నేంది ఇంత బాగా చెప్పిండు, ఇలా చెప్పిండు అంటే కొంచెం తప్పుగా చెప్పిండు కొన్ని పాయింట్స్ అనేవి, నాకు అవి నచ్చలేదు. అంటే అది నిజమా కాదని చెప్పి చూస్తే సినిమాలు చూసి అరే అన్న నువ్వు తప్పు చెప్పావు. నిజంగా ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మంచి ఉన్నా చెడున్నా ఎలా ఉందో అలా చెప్పడం మన న్యాయమే. కానీ అలాంటిది అన్న అనేది కొంచెం ఎంత మంచిగా ఉన్న సినిమాని కూడా ఇలా నెగిటివ్ చెప్పడం, కొన్ని పాయింట్స్ చెప్పడం అనేది నాకైతే నచ్చలేదు. సో చూసే వాళ్ళు ఏంటంటే మీరు సినిమా చూడండి, నా రివ్యూ కూడా నమ్మండి. నిజంగా నేను జెన్యూన్ గానే చెప్తా. సో సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ ఎమోషన్స్ ఉంటాయి అన్న, ఆ ఎమోషన్ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయినాయి అన్న. సో ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే అరోమారా సినిమా సూపర్ అంటే సూపర్ హిట్ అయిపోయింది. సుధీర్ అన్న నువ్వు హ్యాట్స్ ఆఫ్ అన్న, ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలి. నిజంగా మీరు చెప్పారు కదా ఈ ప్రీల్ ఈవెంట్ లో 90 కిక్ ఇస్తారని చెప్పి, నిజంగా ఫుల్ బాటిల్ కిక్ ఇచ్చేసిరన్న, నాకైతే అలానే అనిపించింది. సో నేను లాస్ట్ చెప్పేది ఏంటంటే ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికను, లవర్లైన బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా ముందెళ్ళి అరోమారా సినిమా చూడాలన్న. ఇప్పుడే అరోమారా సినిమా చూడడం అయితే జరిగింది. సినిమా అయితే మాత్రం మాస్ అన్నమాట, మాస్ అన్నమాట. సుధీర్ బాబు గారు ఈ రేంజ్ కట్అవుట్, ఈ రేంజ్ మాస్ యాక్షన్ చూసి చాలా అంటే చాలా రోజులు అయింది. చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడు లవ్ స్టోరీస్ అంటే సరదా కథలు ఏదో కొత్తగా ట్రై చేశాడు, కానీ సుధీర్ బాబు కట్అవుట్ కి కరెక్ట్ అయిన సినిమా అన్నమాట. ఫాదర్ ఎమోషన్ కావచ్చు, లేదంటే ఆ ఎంఆర్ఓ సీన్ అయితే మాత్రం గూస్ బంప్స్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకు బార్ సీన్ కూడా ఉంటుంది. ఆ బార్ సీన్ అండ్ ఆ ఎంఆర్ఓ సీన్ అయితే మాత్రం నిజంగా గూస్ బంప్స్ అన్నమాట. కేకలు వేస్తారు. అక్కడ హీరోతో సంబంధం ఉంటుంది, ఆ సినిమా సీన్ తోనే సంబంధం ఉంటుంది. అలాగే నైట్ ఒక రివ్యూ పెట్టాడు మహీధర్ వైబ్స్ అని చెప్పి. నిజంగా ఏ సినిమా చూసాడా లేదా నాకు అర్థం కాలేదు, కానీ సినిమా చూడకుండా పెట్టినట్టు కూడా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది, సెకండ్ హాఫ్ కూడా అలాగే ఉంది, ఎక్కడ తగ్గలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా తీసుకెళ్లారు. ఇప్పుడు ఒక మహేష్ ఫ్యాన్స్ సపోర్ట్ చేయాలంటే కరెక్ట్ అయిన సినిమా ఇది. మహేష్ ఫ్యాన్సే కాదు, అదర్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తారు. పక్క మాసం అన్నమాట. ఫస్ట్ 2 నిమిషాలు అయితే వేరే లెవెల్లో వెళ్ళిపోతుంటే సినిమా. అలాగే ఫస్ట్ సాంగ్ టైటిల్ పెడతారు, సాంగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం చాలా అంటే మాకు బాగా నచ్చింది. ఇంటర్వెల్ సీన్ చాలా మంచి గూస్ బంప్స్ అనమాట. ఇంకా అలాగే క్లాక్ టవర్ అని ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ అయితే మాత్రం సూపర్ అనమాట. ఇంకా లాస్ట్ 30-40 minutes అయితే వేరే లెవెల్లో ఉంటుంది సినిమా అయితే మాత్రం. చెప్తున్నాను కదా, అరోమారా సుధీర్ బాబు కెరియర్ లో ద బెస్ట్ మూవీ అన్నమాట. అరోమారా బిఫోర్ ఆఫ్టర్ అని ఎంత బాగుంది అనమాట. కెరియర్ లో ద బిగ్గెస్ట్ పర్ఫార్మెన్స్, బిగ్గెస్ట్ మాస్ ఫైట్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. దానితో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా అనిపించింది. డైరెక్షన్ అయితే మాత్రం సుధీర్ బాబు గారు చాలా బాగా డీల్ చేశాడు. అలాగే నిర్మాత గారు ఎక్కడ మనకి కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఫ్రేమ్ లో కూడా చాలా రిచ్నెస్ చూపించారు. ఎక్కడ బడ్జెట్ కి అయితే ఎక్కడ తగ్గలేదు. సో సినిమాని చూడండి, ఎటువంటి రాంగ్ రివ్యూస్ నమ్మకండి. అలాగే ముఖ్యంగా ఈ మహీధర్ వైబ్స్ అన్న రివ్యూ అయితే అసలు నమ్మకం, మొత్తం ఫేక్ రివ్యూ. సినిమా చూడకుండా పెట్టినట్టున్నారు. అది కేవలం నెగిటివ్ చేయాలని సినిమాతో ఉద్దేశంతో పెట్టింది అది. అతని రివ్యూస్ అసలు నమ్మకండి. మహీధర్ వైబ్స్ గుర్తుపెట్టుకోండి. ఆ రివ్యూ అయితే అసలు చూడకండి. ఆడి చెప్పిందంతా టోటల్ రివర్స్ లో ఉంది. ఫస్ట్ హాఫ్ కాదు, సెకండ్ హాఫ్ కూడా సూపర్ ఉంది సినిమా. క్లైమాక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఫాదర్ ఎమోషన్ కూడా బాగా అంటే బాగా కనెక్ట్ అయింది. సో ఓవరాల్ గా అరోమారా అయితే మాత్రం సూపర్ ఉంది. ఎవరు మహీధర్ వైబ్స్ రివ్యూ అయితే నమ్మకండి. సినిమాకి రండి, చాలా అంటే చాలా ఉంది. సుధీర్ బాబుకి ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్నమాట. సూపర్ బ్లాక్ బస్టర్ అన్నమాట. సూపర్ థ్యాంక్ యూ. యాక్టింగ్ అయితే అద్దరు కొట్టేశాడు బ్రో ఈ సినిమాలో. నేను ఏ సినిమాలో చూడలేదు ఎంత యాక్టింగ్. అసలు మాస్ కంబ్యాక్ ఇచ్చాడు. వాళ్ళ బావ తర్వాత ఇదే మాస్. బావ బామర్దులు ఇద్దరు మాసే. చెప్పాలంటే చాలా మాస్ గా తీసారు సినిమా. ఈ సినిమాలో క్లైమాక్స్ ఉందో బ్రో, అసలు రియల్ గా చాలా బాగుంది బ్రో. క్లైమాక్స్ గురించి రావచ్చు అసలు మీరు థియేటర్కి. చాలా చాలా బాగుంది. బీజిఎం కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ సాంగ్స్ కానీ, ఆ మాస్ ఫైట్స్ కానీ చాలా బాగుంది బ్రో. మామూలుగా ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది. బాగా నచ్చింది నాకైతే సినిమా. చాలా చాలా బాగుంది బ్రో.
ఇప్పుడే సుధీర్ అన్నదే అరోంహారా సినిమా చూసి వస్తున్నా, నిజం చెప్తున్నా గూస్ బంప్స్, సినిమా మొత్తం గూస్ బంప్స్. అసలు ఇంటర్వెల్ సీన్ కానీ, ఇంటర్వెల్ తర్వాత ఎంఆర్ఓ సీన్ ఒకటి ఉంటుంది, అండ్ క్లాక్ టవర్ సీన్ కానీ అసలు నిజంగా మార్వెలస్ అని చెప్పాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే అసలు యాక్టింగ్ అదన్న, ఇది జీవించేశాడు సుధీర్ అన్న. అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది సినిమా, బ్లాక్ బస్టర్. ఒక్క సీన్ కాదు, 4-5 సీన్లు ఇంటర్వెల్ తర్వాత సీన్స్. అసలు నిజంగా ప్రతి సీన్ కూడా హైలైట్. అసలు ఆ పంచకట్టు కానీ, ఆ ఫైట్ సీన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అన్న, చాలా బాగుంది. మన ఇంకో మెయిన్ విషయం చెప్పాలంటే జబర్దస్త్ మహేంద్ర ఉన్నాడు కదా, ఎందుకో నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు నాకు తెలియదు, కానీ నిజం చెప్తున్నా మరి అతనికి ఏమనిపించిందో నాకైతే తెలియదు, కానీ సినిమా మాత్రం గూస్ బంప్స్ అంతే, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి నాన్న. ఈ నెగిటివ్ రివ్యూస్ పాజిటివ్ రివ్యూస్ పక్కన పెడితే సుధీర్ అన్న మాత్రం 1 మ్యాన్ షో చేశాడని చెప్పాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంతే. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. సూపర్ సూపర్ సూపర్. అరోంహారా సినిమా చూశాను. సినిమా అయితే నిన్న ఏం పిల్లలు చూశాను, ఇప్పుడు ఇక్కడ చూశాను. సినిమా అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. చాలా మంది చాలా పాజిటివ్ గా బాగుందని పెడుతుంటే మన మహేంద్ర వైపు ఉన్నారు కదా, ఆయన అయితే ఎందుకో బాగాలేదని పెట్టారు. ఆయనకి ఏం నచ్చలేదు సినిమా నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సినిమా అయితే చాలా బాగుందన్న, అలా పెట్టడం తప్పు. సినిమా బాగుంటే ఎంకరేజ్ చేయాలి, కానీ నువ్వు రివ్యూలు పెడితే తప్పు కదా నాకు అనిపించింది. సినిమా గురించి వస్తే సినిమా అయితే మామూలుగా చెప్తా, అరోంహారా అన్న ఒక మదన్పల్లి స్టోరీ ఆ బ్యాక్గ్రౌండ్ లో ఆ యాసలో తీసుకుని సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్న. చాలా సినిమాలు వచ్చాయి గన్స్ గురించి, కానీ ఈ సినిమా సపరేట్ గా ఉంటుంది. సినిమా అయితే చాలా బాగుంటుంది. సుధీర్ బాబు అయితే మామూలుగా యాక్టింగ్ చేయలేదన్న, 1 మ్యాన్ షో చెప్తుంది దీంట్లో అన్న. సాంగ్సే కానీ, ఆ ఫైట్సే కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంటాయి. మెయిన్ బీజిఎం అన్న, ఆ వెనక బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చే బీజిఎం అయితే కొత్త ర్యాంపాడి అని చెప్తా, అంత బాగుంది సినిమా అయితే. సినిమా అయితే ఓవరాల్ చాలా బాగుందన్న. మన ప్రొడ్యూసర్ వచ్చి సుమంత్ నాయుడు కూడా ప్రొడక్షన్ వెళ్ళి ఎక్కడ తగ్గలేదు. మన సినిమా అయితే చాలా బాగుంది. డైరెక్టర్ కానీ చాలా బాగా తీశారు. ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమాకి ఎంకరేజ్ చేయని కోరుకున్నా. థ్యాంక్ యూ. ఎక్కువ ల్యాగ్ వద్దు. ప్రపంచవ్యాప్తంగా మా అభిమాన హీరో సుధీర్ బాబు గారు నటించిన అరోంహారా సినిమా ఈరోజు వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. ముందుగా సినిమా బ్లాక్ బాస్టర్ అయినందుకు సూపర్ స్టార్ కృష్ణ మహేష్ అభిమానులకు, సుధీర్ అభిమానులకు, తెలుగు సినీ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తాం. రాత్రి 10:30కి ఏఎంపీలో చూడడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు సంధ్యాలో చూస్తున్నాము. సుధీర్ బాబుకు అభిమానులు ఎలా అయితే కోరుకున్నారో, కీర్తిశేషులు సూపర్ స్టార్ కృష్ణ గారు ఎలా అయితే కోరుకున్నారో, ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు గారు ఏదైతే అన్నారో మంచి సినిమా పడాలి, ఒక్క సినిమా సుధీర్ బాబు గారి, చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం అభిమానం. చాలా మాస్ సినిమా, సెంటిమెంట్ సినిమా, చాలా బాగుంది. సుధీర్ బాబు గారి నటన చాలా విశ్వరూపం, చాలా సూపర్గా చేశారు ఈ సినిమాలో. సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ చెప్పేది లేదు, చేసేద్దామన్నట్టు. ఇంకోటి ఏంటంటే మంచితనం పనికిరాదన్నట్టు. సినిమాలో ఫాదర్ సెంటిమెంట్, హీరోయిన్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. సునీల్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. అదేవిధంగా ఈ సినిమా ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు హీరో సుధీర్ బాబుకు, నిర్మాతలకు, దర్శకుడికి అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. అభిమానులు చాలా చోట్ల నుంచి రివ్యూస్ వస్తున్నాయి, అందరూ మా ఫోన్లు చేస్తున్నారు మంచి సినిమా వచ్చిందని. సుధీర్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మా ఫ్యాన్స్ తరఫున కూడా, కృష్ణ మహేష్ ప్రయాసన తరఫున కూడా, అభిమానులు అందరి తరఫున సుధీర్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రాత్రి నుంచి ఇప్పటివరకు 2 సార్లు చూసాం, ఎన్నిసార్లు చూసాం తెలియదు. ప్రతి సెంటర్ నుంచి 2 రాష్ట్రాల్లో కూడా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఫోన్లో చాలా చాలా హ్యాపీగా మంచి సినిమా పడ్డది. ఎందుకంటే ఆ మధ్యన కూడా ప్రతి సినిమా కథాపరంగా వివిధ కథలు ఎన్నుకుంటూ వెళ్ళారు సుధీర్ బాబు గారు. ఈ సినిమా చాలా బాగా చేశారు. మేము అభిమానులం. కాలర్ ఎగరేసే సినిమా అయింది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సుధీర్ బాబు గారు థియేటర్లో ఉన్నారు. తర్వాత కేక్ కటింగ్, సన్మానం ఉంటుంది. అందరు చూడండి, థియేటర్లో చూడండి. ముఖ్యంగా కృష్ణ మహేష్ అభిమానులకు కోరుతున్నాము, తప్పకుండా ఫ్యామిలీతో అందరు చూడండి, అభిమానులకు అందరు చూపెట్టండి. ప్రతి చోట, ప్రతి థియేటర్లో, ప్రతి సెంటర్లో అభిమానులు సహకరించాలి. సినిమా ఇంకా విజయానికి చేయాలని తెలుగు ప్రేక్షకుల భాగంగా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా తెలియజేస్తుంది.
చూస్తున్నాము 131 మాస్ సంభవం సుధీర్ సార్ ఇస్ బ్యాక్ ఆఫ్టర్ 10 years. 2014 లో ప్రేమగా చిత్రం అట్లాంటి టాక్ వచ్చిందంటే మళ్ళీ బీజం అయితే ఎదరగొట్టేసాడు సార్ చేతన్ భరత్ డైరెక్ట్. సెకండ్ హాఫ్ అయితే బీభత్సం అంటారు సార్. సూపర్ సీన్ ఇచ్చారు సార్, కూర్చోండి. చాలా హ్యాపీ ఫ్యాన్స్ అందరము. చాలా రోజుల నుండి సుధీర్ బాబు గారి కోసం చాలా బాధపడుతుండే పెట్టలేదని మీరు మాకు మీరు ఇక్కడ ఉబ్బరిస్తుంది కొంచెం బయట సార్. అన్న కెమెరాకి చూడండి. అన్న ఇక్కడ అవ్వదన్నా, స్టాప్ అయినా పర్లేదు, ఇక్కడ అవ్వదు, స్టాప్ అయినా పర్లేదు, స్టాప్ అయినా పర్లేదు, భయం లేదు. అన్నా కొంచెం ప్లీజ్ అన్న, కూర్చోండి 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 ప్లీజ్ అన్న. సినిమా స్టార్ట్ అవుతుంది. निकालो वहाँ से निकालो अपना फोन. బ్రో ఇక్కడ अपना फोन में निकालो. సరే ఎప్పుడు అన్న 1 minute